ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా నవంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. లాస్ట్ టైం వృషభ రాశి వారికి బాగా ఛాలెంజెస్ వదిలాం, తగ్గట్టే మీకు రెస్పాన్స్ కూడా వచ్చిందని విన్నాను. సో ఈ నెల నవంబర్ నెల వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? సో నవంబర్ మంత్ వృషభ రాశి కనుక చూసుకుంటే ఇప్పటిదాకా వాళ్ళు 6 లైన్ సూపర్ ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళినట్టు వెళ్ళారండి. ఒక రకంగా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు ఉండాలి. ఒక బాగా ఏజ్డ్ ఆయన ఫోన్ చేసి, ఏమంటే వృషభ రాశికి బాగుందన్నారు కదా, నాకు ఏం బాగలేదండి అన్నారు. ఏమైందండి అన్న, ఏంటోనండి ఏదో చెప్పుకొచ్చేసి మధ్యలో ఒక మాట అన్నారు, ఏమంటే నాకు నిద్ర పట్టకపోయినప్పుడు మీ వీడియో పెట్టుకొని వింటుంటే నిద్రపోతారా? మర్చిపోయాను సురేష్ గారు, సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒక మనం వీడియో చేస్తున్నప్పుడే మీకు సూసైడ్ చేసుకున్నాను కాల్ వచ్చింది. వారు మాట్లాడారండి, స్పందించారా? చెప్పానండి, వాళ్ళకి రెమెడీస్ చెప్పాను. ఇమ్మీడియట్ గా ప్రాబ్లం నుంచి బయటపడిపోయారు. ఇది చాలా క్రిటికల్ అండి. మిడ్ నైట్ 2, 3 కూడా వస్తాయి. ఈవెన్ యూఎస్ నుంచి కాల్స్ వస్తాయి, ఇక్కడ నుంచి వస్తాయి. సూసైడ్లు, చచ్చిపోదాం అనుకుంటున్నాను. నైట్ టైం ఒక ఆయన ఫోన్, చాలా పెద్ద ఆయన అనుకుంటా కదండి, పెద్ద ఆయన. పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు. అవి ఒకటి కనెక్ట్ అయ్యారండి. తర్వాత కనెక్ట్ అయ్యాను, మాట్లాడాను. ఆ తర్వాత ఒక ఫేమస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రేపు ఎల్లుంటూ ప్రమోషన్ తీసుకోబోతున్నారండి. చాలా ఫేమస్ యూనివర్సిటీ. పాపం ఆయన మీద చాలా మంది కుట్రలు పనిచేసి, అది కాకుండా పోలీసులకి అంతా పెట్టేసి కేసులు పెట్టి చాలా చేశారు. ఆయన లోన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఫోన్ చేశారు నాకు, ఇలా జరుగుతుందని. ఇమ్మీడియట్లీగా 2 days నైట్స్ కూర్చొని మా దగ్గర ఉన్న పండితులు మొత్తం కలిసి కొన్ని స్పెషల్ పూజలు చేసామండి. ఆ తర్వాత మిస్అండర్స్టాండ్ చేసుకొని తర్వాత లోకల్ పొలిటీషియన్ అంతా ఇంటర్ఫైరింగ్ ఫేవరబుల్ గా వచ్చేసి వ్యవహారం కరెక్ట్ గా జరిగిందండి. సూపర్. ఇట్లా కూడా జరుగుతున్నాయి. ఇవి చాలా ఉంటారండి. మనం ఒక 10 మెట్లు ఎక్కితే మన చుట్టూ ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. వీళ్ళకి గ్రహాల పరిస్థితి, గ్రహాలు కాదు ఇబ్బందులు పెట్టేది, వాళ్ళు దేవుళ్ళు పాపం. ఈ చుట్టూ ఉండే గ్రహాలు ఉంటాయి మనుషుల రూపంలో, వీళ్ళు ఇబ్బంది పెడతారు. గణాలు, భూతాలు, దెయ్యాలు, అయ్యయ్యో వీళ్ళు ఇబ్బంది పెడతారండి పాపం. మనిషి సహజంగా మన గ్రహాలను ఎప్పుడు అనకూడదండి. దేవతలు వాటి పని చేస్తూ ఉంటే హయ్యర్ లెవెల్లో చుట్టూ ఉన్న వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. చూడండి, ఆయన ఎవరో ప్రమోషన్, అన్ని సంవత్సరాలు కష్టపడితే ఆయన ప్రమోషన్ రాకుండా చూడండి నైట్ ఏం పనులు. ఇది నిన్న మీరు చెప్పినట్లు సూసైడ్ చేసుకుందాం పోన్లేండి, ఆయన హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ కదా అసలు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కాల్ విన్నాను కదా, కనెక్ట్ అయ్యాను బాగా. పాపం మీరు లక్కీ ఆ కాల్ విన్నారు. మా మిస్సెస్ ఇంకా లక్కీ, అట్లాంటి ఎక్కువ రెగ్యులర్ వింటూనే ఉంటున్నా పక్కన కూర్చొని. కొన్నిసార్లు మీల్స్ తినేటప్పుడు ఆమె కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. మైండ్ డిస్టర్బ్ అవుతుందండి ఎంతైనా. వాళ్ళు ఎవరో కానీ ఎక్కడైనా ఉండని, తర్వాత బాగున్నారంటే పర్వాలేదు కానీ మనకు తెలిసి వాళ్ళకి మనం ఏం చేయలేకపోయాము, ఏమైనా అయిందంటే అసలు తట్టుకోలేము. ఒకసారి బాగా ఎమోషన్ తట్టుకోలేక ఏడ్ చేస్తారు ఫోన్లు, పెద్దగా శోకాలు పెట్టి చూస్తూ ఉంటారు. అందుకు నేను ఎమోషన్ అయిపోయి ముందు 10 minutes రిలాక్స్ అయ్యి రేపు కాల్ చేయమని చెప్పి కట్ చేయాలి. ఎందుకంటే మేము వితౌట్ ప్రిజుడిస్ నేను ఉండాలి, ఆమె ఏడ్చిందని నేను కూడా చేసుకోకూడదు కదా. వృషభ రాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే వీళ్ళు మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్. స్టిల్ వీళ్ళు లక్కీయెస్ట్. చెప్పట్లేదు ఏంటి ప్రాబ్లం అంటే, నిద్ర పట్టినప్పుడు మీ వీడియో వింటున్నాను, ఇంకా అదే రెమెడీ. అది నిద్ర పట్టినప్పుడు నా వీడియో వినండి, ఇంక మీకేం కావాలి అని చెప్పేసి. అంత చక్కగా నిద్రపోతున్న వాళ్ళకి ఇంక మీకు ప్రాబ్లమ్స్ ఏంటి? అంతే కదా. ఇంకా హారిబుల్ ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి. మనం ఒకళ్ళు చేసి ఏమండి 2 పాజిటివ్ కానీ అండి, ఒకటి నెగిటివ్గా ఉందంటే కావట్లేదండి. 2 అయినాయి కదా, ముందు సంతోషపడిన తర్వాత అన్నీ కావాలంటే ఎట్లా వస్తుంది? సో దేనికి ఉండే దానికి ఉంటుంది. అన్నీ ఇస్తే ఇంక దేవుడు ఎందుకు, మనం ఎందుకు, అసలు జ్యోతిషం మీరు నా దగ్గరికి ఎందుకు వస్తారు? ప్రాబ్లమ్స్ ఉండాలి కదా. వృషభ రాశి నిజంగా చెప్పాలంటే బెస్ట్ రాశి. ఎన్నిసార్లు చెప్పిన అది జ్యోతిష శాస్త్రంగా గోచార రీత్యా పాజిటివ్గా ఉంది. బట్ ఇండివిజువల్ లైఫ్లో ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే ఇండివిజువల్ జాతకం చూస్తే మనకు అర్థమవుతుంది. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను, ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో, ఎందుకంటే ఇట్స్ ద బెస్ట్ టైం, ఇమ్మీడియట్గా ఒకసారి జాతక చక్రాన్ని చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్లీన్గా ఇంకా డీప్గా మనకు తెలుస్తుంది. అదే ఏళ్ళనాడు శని, అష్టమ శని అనుకోండి, మనం ఏమంటే ప్రతిదీ శని మీద దోసేస్తాం. మేము కూడా అంతే కదా, అష్టమ శనికి ప్రాబ్లమ్స్ అష్టమ శని వల్ల అనేస్తాం, అది సహజం. బట్ ఈ టైంలో వీళ్ళకి అన్నీ బాగున్న టైంలో ప్రాబ్లం అంటే వాళ్ళకి వంశపారంపరంగా వస్తున్నా ఇంకా ఏమైనా ఉన్నాయో అవి దుష్ట పీడలు, మీరు నాకు అన్నట్లు వాటి యొక్క ఇంపాక్ట్ మనకి క్లీన్గా తెలుస్తుంది. రెమెడీస్ ఈ టైంలో చేసుకుంటే ఇంకా ఈజీ. అది ఒక బెస్ట్ సిచ్యువేషన్. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ కాల్ చేసి మనం రెస్పాండ్ అవుతాం. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా వృషభ రాశి. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో
పేరు బలం ఉన్న వాళ్ళ ఎక్కువ కామన్గా ఉండేది వృషభ రాశి. ఈశ్వరమ్మ, ఈశ్వరి, ఊర్వశి, ఊహ, ఓబుల్ రెడ్డి, తర్వాత వాసు, చాలా పేర్లు ఉంటాయండి. ఇందులో కనుక చూసుకుంటే వెంకట్, చాలా రకాల పేర్లన్నీ చాలా కామన్గా ఉండే పేర్లంతా వృషభ రాశి వాళ్ళదే. పేరు బలం ప్రకారం ఎక్కువగా ఉండేవాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళే. అదನ್ನು రెండోది సింహరాశి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇందులో మనకు 5 గ్రహాలు ఈ మంత్లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. అందులో అన్ని ఎక్కువగా ప్రతికూలంగానే ఉన్నాయి. అందుకని ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్ వేలో పోయిన వాళ్ళు కొంచెం స్మాల్ గల్లీల్లో జర్నీ చేయాల్సి ఉంటుంది. స్మాల్ గల్లీలో మనం ఫ్రీగా వెళ్ళాం కదండి, 1-2 సార్లు చూసుకుంటూ ఆగి నిదానంగా వెళ్ళాల్సిన టైం వృషభ రాశి వాళ్ళది. అయితే ఈ ఒక్క మంత్ నెక్స్ట్ మంత్ నుంచి చాలా బాగుంటుంది. మనకేం చెప్తారు ఈ టైంలో? యాత్ర, శోకం, విరోధం, విపత్తిం అని 4 మొక్కల్లో చెప్తారు. ఏంటి ఈ టైంలో యాత్రలు కనుక చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేస్తే అంత అనుకూలంగా ఉండదు, కష్టపడుతూ చేయాలి. తర్వాత శోకం, ఎప్పుడు ఏదో ఒక బాధ కలిగించే విధానం ఉంటుంది. దీంతోపాటు విరోధం, ఏదైనా కనుక పని చేస్తుంటే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా అపోజిషన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, అపోజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, వద్దని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంతేకాకుండా విపత్తి, ట్రబుల్స్, గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. ఇది సూక్ష్మంగా మనం చెప్పుకుంటే. డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 7వ ఇంట్లో ఉండి ఫస్ట్ హౌస్ని చూడటం వల్ల ఏమేం ప్రాబ్లం వస్తుందంటే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి అని మన మహర్షులు చెప్తారు. ఈ టైంలో వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే, మొన్నటిదాకా చక్కగా వెళ్ళిపోయింది కదా, ఈ టైంలో వీళ్ళని నో అని ఆపేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీంతో వీళ్ళకి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వీళ్ళ కింద పనిచేస్తున్న స్టాఫ్ కానివ్వండి, లేదంటే కొన్ని మిడ్ లెవెల్ మేనేజర్స్, ఎక్కువగా నా క్లయింట్స్ అంతా వాళ్ళే ఉంటారు. మిడ్ లెవెల్ మేనేజర్స్లో 35-40 ఇయర్స్ నుండి మేనేజర్ పొజిషన్గా ఒక స్టెప్ వెళ్ళిన వాళ్ళకి వీళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్. కావాలని ఏదో ప్లాట్ చేసేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఈవెన్ ఇంట్లో మేడ్స్ ద్వారా కూడా ఇలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారాపీడ సుతామ, పిల్లలకు భార్యకి ఏదో ఒక విధంగా ప్రాబ్లమ్స్ వచ్చేసి వీళ్ళు అప్సెట్ అవుతూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా మెయిన్ వీళ్ళకి ఫిజికల్గా చాలా టైర్డ్గా ఉంటారు, ఉత్సాహం ఉండదన్నమాట. ఇది సూర్యుడి వల్ల వీళ్ళకుండే ప్రాబ్లం. నెక్స్ట్ కుజుడు కూడాను సేమ్ 7th హౌస్లో ఉండి ఈయన కూడా సేమ్ సిమిలర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటారు? అన్న వస్త్రాది రాహిత్యం, సదా క్లేశ జీవితం, కువార్త శృతం, పుత్ర భాతృణం క్రోధం అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి అన్నం కూడా పాపం సరిగా తినడానికి టైం ఉండదు, అంతా బిజీ అయిపోతుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, బంధువులతో గొడవలు ఉంటాయి, చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి లేదంటే సోదరులతోటి ఎక్కువ గొడవలు పడాల్సిన సమయం ఇది, ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు. అయితే కెరియర్లో కొంచెం బాగానే ఉంటుంది. ఈ టైంలో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపదలు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా నోయింగ్లీ అన్నోయింగ్లీ ధనం కానివ్వండి, జ్యువెలరీ కానీ, సమ్ అసెట్స్ వీళ్ళ చేయి జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డీలింగ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా డీల్ చేసుకోవటం ఇంపార్టెంట్. అందులో వీళ్ళు ట్రావెల్స్ చేసే అవకాశం ఉంది, ట్రావెల్లో కూడా జ్యువెలరీ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా. అమ్మో, అసలే బంగారం ఆకాశం అంటే కూర్చుంది. సో బీ కేర్ఫుల్ అండి. ఇంతకుముందు ఎప్పుడో కష్టపడి సంపాదించుకుని ఇప్పుడు పోగొట్టుకుంటారు. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళకి అనుకూలంగా లేరండి. ఈ టైంలో కూడాను విరోధ శత్రుపీడం, జ్ఞాతీనాంచ విరోధ, అగైన్ బంధువులతో గొడవలు వస్తూ ఉంటుంది. ధారాపుత్ర ద్వేష, అంటే పిల్లలు కానివ్వండి భార్య కానీ ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా వృషభ రాశి వాళ్ళకి నవంబర్ మంత్ ఫస్ట్లో చెప్పినట్లు ఎక్స్ప్రెస్ వేలో ఇప్పటిదాకా వెళ్ళుంటే అది చిన్న గల్లీల్లో ఇరుగుల్లో ఇబ్బందులతో వెళ్లాల్సిన టైం. ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండి పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే చాలా బాగుంటారు. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వృషభ రాశి వారికి? కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు. ఇందులో ఫస్ట్ వీళ్ళకి మిక్స్డ్గా ఉంది. మన కృతిక నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, ప్రొఫెషన్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశము, లేదంటే ఒక మంచి పాజిటివ్ న్యూస్ రికగ్నిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఛాలెంజ్ కృతికా నక్షత్రం వాళ్ళకి రోగము, ధనహీనత, దరిద్రము 2 చూపిస్తుంది. అంటే హెల్త్ బాగుండదు, ధనము లేకపోవడంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంది, రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ వస్తుంటుంది. వీళ్ళకి భయము, రోగము, దరిద్రము చూపిస్తూ ఉంది. నెక్స్ట్ మృగశిర వాళ్ళకి ధన ప్రాప్తి, రాజ్యలాభము, పాజిటివ్ సైడ్లో ప్రమోషన్స్ వస్తుంది ఖచ్చితంగా. భయము, రోగము, ధనహీనత, ధనం లేకపోతుంది ఇబ్బంది పడటం, భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంత్ ఎండ్లో వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవి కాకుండా టెంపరీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పని చేస్తుంటే అబ్స్టికల్స్ వచ్చేస్తుంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి సుఖనాశనం, శని యొక్క దృష్టి వీళ్ళ మీద పడటంతో, శనికి సంబంధించిన ప్రభావం వీళ్ళతో ఉండటంతో లత్త అంటారు. ఇది టెంపరీ ఫేజ్.
దీనితో వీళ్ళకి అప్పటిదాకా కంఫర్టబుల్గా ఉన్న వీళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ నక్షత్రాల ప్రకారం మన ప్రిడిక్షన్ చెప్పుకోవచ్చు. మరి వృషభ రాశి వారికి మీరు ఇచ్చే రెమెడీస్? వీళ్ళకి ఈ మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. వీళ్ళైతే ఆధ్యాత్మికంగా తిరుపతి కానివ్వండి, శ్రీశైలం ఇలాంటి వాటి దేవాలయాలు విజిట్ చేయడం చాలా చాలా ఉత్తమం. ఎవరైనా కనుక ప్రొఫెషనల్గా బాగుండాలి. ఇన్ కేసు ఏదైనా కనుక బాగలేకపోతే ఒకసారి మన్యుపాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ధనానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమము లేదంటే కుబేర పాశుపత అభిషేకము ఇవి చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. నాకు రీసెంట్గా కృష్ణా డిస్టిక్ నుంచి ఒకరు చేశారు. ఇలానే ఒక ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడిపోతున్నారు. వెంటనే వాళ్ళకి కుబేర పాశుపత అభిషేకం చేయించుకోమన్నాను. వాళ్ళు థర్డ్ డేని ఇమ్మీడియట్గా చేయించేసుకున్నారు. తర్వాత మెసేజ్ పెట్టారు, ఇది చేసిన తర్వాత మాకు కొంచెం ఫ్రీ అయిందండి, బాగుందండి అని చెప్పేసి. సో చాలా మీకున్న ప్రాబ్లమ్స్ కొంచెమే, బట్ ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చాలా ఉన్నాయి. చెప్పాను కదండి, ఒక యజుర్వేదంలోనే 10,000 మంత్రాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మన పాశుపతాలే 365 పాశుపతాలు ఉన్నాయి. అంటే ప్రతి సమస్యకి ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. అవి చేయించుకుంటే ఎంత ఇబ్బంది పడరు అనమాట. అవి తెలుసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.